హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు చమ్కీ కిచెన్. ఇవాళ మీకు ఎంతో టేస్టీ అయిన టమాటో రసం రెసిపీని షేర్ చేయబోతున్నానండి. ఇది ఎప్పుడైనా మనకి నోరు బాగాలేనప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇది తిని చూడండి. ముద్ద మీద ముద్ద తినేస్తారు, అంత టేస్టీగా ఉంటుందండి. ఇది తిన్న తర్వాత మనకి ఇక ఆకలి వేయట్లేదన్న సమస్య ఉండదండి, అంత బాగుంటుంది. లేట్ చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోదామా. దీనికోసం నేను 1 టీ స్పూన్ కందిపప్పు, 2 టీ స్పూన్ల ధనియాలు, 2 టీ స్పూన్ల మిరియాలు, ఒక 5 ఎండుమిరపకాయలను తీసుకొని ఒక 2 నిమిషాల పాటు దోరగా వేయించుకోండి. ఇలా దోరగా వేయించుకున్న తర్వాత లాస్ట్లో వేగిపోయిన తర్వాత అందులో ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసి దాన్ని కూడా ఒక 1/2 నిమిషం పాటు వేయించుకొని ఇలా పౌడర్ చేసుకొని పక్కన పెట్టుకోండి. చారులోకి నేను 4 చాలా పెద్ద సైజు టమాటోస్ని ఒక 4 తీసుకున్నానండి. చిన్నవైతే ఒక 6 తీసుకోండి. అందులోకి ఒక నిమ్మకాయ సైజ్ అంత చింతపండు తీసుకున్నాను. ఇవన్నీ మెత్తని పేస్ట్ లాగా గ్రైండ్ చేసుకోవాలండి. తర్వాత గిన్నెలోకి మనము పిప్పి తీసే విధంగా ఫుల్ వాటర్ వేసుకొని స్ట్రెయిన్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకోవడం వలన మనకి చింతపండులో నారలు, అలాగే టమాటో స్కిన్ ఇవన్నీ మనకి వచ్చేస్తాయండి. ఈ విధంగా తీసుకున్న తర్వాత అందులోకి నేను ఒక 1/2 టీ స్పూన్ వరకు పసుపు, 2 టీ స్పూన్ల వరకు ఉప్పు, అలాగే 1 టీ స్పూన్ వరకు జాగరీ పౌడర్ తీసుకొని వీటన్నిటిని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత ఒక 15 నిమిషాల పాటు పొంగొచ్చేంత వరకు మరిగించుకోవాలి. అలా ఒక 15 నిమిషాలు మరిగించడం వలన మనకి టమాటో పచ్చివాసన అంతా పోయి చారు అనేది మనకి చాలా బాగా రెడీ అవుతుంది. ఈ విధంగా 15 నిమిషాల తర్వాత మనము అందులోకి ముందుగా గ్రైండ్ చేసుకున్న పౌడరు, అదేవిధంగా కొద్దిగా కొత్తిమీర కాడలు, కొద్దిగా కరివేపాకు వేసి మరొక 5 నిమిషాల పాటు మరిగించుకోవాలి. ఇలా మరిగించుకోవడం వలన ఈ కరివేపాకు, కొత్తిమీర, ఈ పౌడర్ ఫ్లేవర్స్ అంతా చారుకి బాగా పట్టి మంచి సువాసన, మనకి అరోమా స్మెల్ లాగా వస్తుందండి. చారులో బెల్లం మట్టుకు తప్పకుండా వేసుకోండి. ఇది చారుని టేస్ట్ అంతా, పులుపుని మనకి బ్యాలెన్స్ చేస్తుంది. అందులోకి నేను ఒక 5-6 వెల్లుల్లిపాయలను కూడా కొట్టి దంచి వేసానండి. ఇది వేసిన తర్వాత 1 నిమిషం పాటు ఉంచి మరిగించుకోండి. నేను చారులో వెల్లుల్లిపాయలని ఉంచేసి కరివేపాకు, కొత్తిమీర మట్టిగా తీసేసానండి. అందులోకి పోపు కోసము కొద్దిగా మినపప్పు, మెంతులు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, అలాగే కరివేపాకు నేను చిన్న ముక్కలుగా కోసుకొని వేసుకుంటానండి. అలా చిన్నవి వేసుకోవడం వల్ల కరివేపాకు వేరే ప్రసక్తే ఉండదండి, అందరూ తినేస్తారు. అలానే కొద్దిగా ఇంగు వేసుకోవడం మటుకు మర్చిపోకండి. అంతేనండి, టేస్టీగా చారు రెడీ అయిపోతుంది. మీరు ఈ విధంగా ట్రై చేసి మీకే విధంగా వచ్చిందో నాకు కామెంట్స్లో తెలియచేయండి. ప్లీజ్ లైక్, షేర్, కమెంట్ అండ్ సబ్స్క్రైబ్ టు చమ్కీ కిచెన్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. More videos కోసం follow my Instagram page also. Thanks for watching once again.